హాయ్ హలో అండి. నేనైతే ఈ మధ్యకాలంలో వర్షాకాలం వస్తుంది కదండి, ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే తెప్పించాను. చూడండి, ఇప్పుడైతే నేను బ్లాగ్స్ అయితే చేస్తున్నాను. అవి ఎలా వచ్చినాయో నాకు కూడా తెలీదు. చూద్దాము. చూడండి, ఇగో నేనైతే మీషో నుంచి అయితే తెప్పించానండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏమన్నా కూరగాయలు వేసుకుంటే వస్తాయి. దానికోసమని నేను వెజిటేబుల్స్ అయితే తెప్పించాను, వేద్దామని. చూద్దాం ఏమేమి ఇచ్చిండో ఇందులో అయితే చూద్దామండి. అన్నీ కలిపేసి ఇచ్చేసాడండి. అయ్యో, సపరేట్ ఇవ్వలేదు. చూడండి, ఇగో సపరేట్ అయితే ఇవ్వలేదు, అన్నీ కలిపి అయితే ఇచ్చాడు. చూద్దాం ఇవన్నీ ఏమేమి వెజిటేబుల్స్ చూద్దాం. ఇవేంటివి? క్యాబేజ్ అంట. ఇట్లా కవర్స్లో ఉన్నాయి అయితే ఫ్రూట్ సీడ్స్ అన్నట్టు. వాటర్ మిలన్, రెడ్ రాడిష్, కుకుంబర్, టర్న్పీ అంట. ఏటో మరి. ఈ లాంగ్ లెమన్ అంటండి. చూడండి, బ్రింజాల్ పర్పుల్ లాంగ్ అంట. కొన్ని నాకు పదాలు చదవడానికి రావండి, ఏమనుకోవద్దు. స్పినచ్, పాలకూర అనుకుంటా. లేడీ ఫింగర్, క్యాప్సికమ్, లోబియా. ఇదేంటో నాకు తెలీదు. వచ్చినైతే చదువుతానండి, రానివైతే ఊరుకుంటాను. ఇది కూడా ఏంటో మరి. చూడండి, ఇదేంటో మీకు తెలిస్తే చెప్పండి. బీనీస్ అంటండి. ఇది కాలీఫ్లవర్. చాలా ఇచ్చాడండి, మనకు తెలియని పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఇదేంటో మరి తెలీదు. ఇది కూడా ఏంటో మరి. చూడండి, ఇది చిల్లీ అంట. ఇది సింగర్ అంట. ఇది రెడ్ క్యారెట్. బాటిల్ గ్రానైట్ లాంగ్ అంట. ఇదేంటో మరి. రెడ్ రాడిష్ వైట్ లాంగ్ అంట. ఇది కూడా ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. చూడండి, ఇది బెస్లీ గ్రీన్ అంట. బాటిల్ గ్రానైట్, రెడ్ గ్రానైట్, ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ అంట. ఏంటో మరి. మస్టర్డ్ అంట. అయ్యో, ఇదేంటి? ఇది కార్న్, స్వీట్ కార్న్. ఇది ఇదేంటో మరి తెలీదు. ఇది కూడా ఏంటో తెలియదు నాకు. ఇది కూడా ఏంటో.
మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినవి చెప్తున్నాను. ఇది బీట్రూట్ అంట. మనకు కొన్ని ఇంగ్లీష్లో అర్థాలు తెలియదు కదండి, అందుకే నాకు అసలు తెలియట్లేదు. ఏంటో ఇవన్నీ మనకు తెలియని పేర్లా మరి. ఈ సన్ఫ్లవర్ అంట. నాకైతే ఈ పేర్లు అయితే తెలియదండి. సోయా దాల్, బాటిల్ గ్రౌండ్నట్, ఇది బ్రింజాల్ గ్రీన్ లాంగ్ అంట. ఇది జిందా. అయిపోయినాయండి అవైతే కూరగాయలు. ఇవేమో ఫ్లవర్స్. ఇందులో నాకైతే చాలా వరకు తెలియనివి ఉంటాయండి, నాకైతే తెలీదు. చూడండి, మీకు తెలిస్తే చూడండి. ఇది ఒక రకం ఫ్లవర్ సీడ్స్, ఇదొక రకం ఫ్లవర్ సీడ్స్, ఇదొక రకం. ఇదొక రకం సీడ్స్. ఇవేంటివి? టాప్ స్టార్స్ అంట. నాకు ఈ ఫ్లవర్స్ పేర్లు తెలియదండి, ఏంటో ఏమో మరి. ఇది సన్ఫ్లవర్ అని తెలుసు. నాకైతే చాలా వరకు తెలియనే ఉన్నాయండి. అంటే మనకు తెలిసి ఉండొచ్చు, కానీ ఇవి దేనికి పనిచేస్తాయి అనేది, ఇవేం ఫ్లవర్స్ అనేది చూస్తే తెలుస్తుంది. ఇవి అస్సలు తెలియదండి నాకైతే. చూడండిగా, బాగానే ఉన్నాయి కానీ ఇవేంటో మరి. చూడండిగా, ఇవి తెలియాలండి, తెలిస్తే మనకు అర్థమవుతుంది. నాకు అంత ఇంగ్లీష్ అయితే రాదు కదా, అందుకే. ఇది స్వీట్ పెట్ అంట, ఎంతదో మరి. ఇది పేర్లు వెరైటీగా ఉన్నాయి, దాని అర్థం కూడా నాకు తెలీదు. ఇవైతే బంతిపూల సీడ్స్ అండి. ఇవి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అంట. ఇది ఒక్కటి మాత్రం తెలుస్తుంది. ఇవేం సీడ్స్? మనకు తెలియని చాలా ఉన్నాయండి, కానీ ఈ విత్తనాలు అన్నీ వేస్తే వస్తాయా అంటే ఏమో మరి, వస్తాయా రావా కూడా తెలియదు నాకు అసలు. ఇదేంటిది? ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటే ఇది. చూడండి, ఇగో అసలు ఇవి ఏంటివి విత్తనాలు? ఇవి భలేగా ఉన్నాయి, అసలు అర్థం కాకుండా. చూడండి, ఇగో గసగసల్లాగా ఉన్నాయి ఇవి. ఇవేంటియో. అయ్యో, పాలక్ అంటే ఇదేందో. అమ్మో, ఇవి ముళ్ళే ఉన్నాయి వీటికైతే, డేంజర్గా ఉన్నాయి ఇవి. ఇవేంటివో చూడండి. ఈ సీడ్స్ అయితే దూది విత్తనాలు లాగా ఉన్నాయండి. ఇగో
ఓ భలేగా ఉన్నాయి అసలు. ఇవేం విత్తనాలు కానీ భలేగా ఉన్నాయి అసలు. ఇవి చూడండి ఇగో. నేను ఏమో అడిగితే వాళ్ళు ఏమో పంపించారో ఏంటో ఏమో. ఈ స్వీట్ విలియం అంట, ఏంటో ఇవి మరి. అమ్మో చాలా ఇదిగా ఉన్నాయి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి నా యూట్యూబ్ని అయితే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇవేంటి ఈ పేర్లు మీకు చూపిస్తున్నాను కదా, ఇవేం పేర్లు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఏం పేర్లు అనేది నాకైతే నిజంగా తెలియదండి. ఇవి పేర్లు అయితే మీకు తెలిస్తే మీరు మాత్రము కామెంట్ అయితే చేయండి ఏం పేర్లు అనేది నాకు. ఓకేనా అండి, మరి అయిపోయినాయండి, విత్తనాలు కూడా అయిపోయినాయి. ఏంటేంటో ఉన్నాయి, మార్నింగ్ గ్లోరీ అంట ఏంటో మరి ఇవన్నీ. నాకైతే అసలే తెలియదు ఈ ఫ్లవర్స్ పేరేంటో ఏమో మరి. ఇగో చూడండి, గమ్మత్ గమ్మత్తుగా ఉన్నాయి పేర్లు అయితే. అయిపోయినాయండి ఇంకా. ఓకేనండి, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, నా బయోలో చూడండి. ఇవైతే నేను మీషోలోనే తీసుకున్నానండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇదైతే నేనైతే 99 రూపీస్కి తీసుకున్నానండి. ఇవన్నీ చూడండి ఇగో. ఇవి ఇన్ని వెజిటేబుల్స్, ఇన్ని ఫ్లవర్స్ చూసారా. 40 వెజిటేబుల్స్ వెరైటీస్, 45 ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ నేను 99 రూపీస్కే తీసుకున్నానండి. చూడండి, మీకు కావాలంటే మీషోలో ట్యాగ్ ఇస్తాను, చూడండి, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు వర్షాకాలంలో వేస్తే చాలా బాగా వస్తాయి విత్తనాలు అయితే, వేసుకోండి. ఓకేనండి, మరి బాయ్.